ఇంద్రగంటి మోహన్ కృష్ణ గారు, ఎస్విసిలో మళ్ళీ మీద ఒక ప్రాజెక్టు ఉందనేసి తెలిసింది. అది ఎంతవరకు వచ్చింది సార్? అది ఇందాకేదో ఒక రీల్ చూసాం కదా, హ్యాపెనో అనేది. అది చాలా కాలంగా చర్చ జరుగుతుందండి. గేమ్ చేంజర్ టైంలో రాజు గారు నన్ను కొంత మీరు బయట వేరే సినిమా చేసుకురండి, కొంచెం నాకు టైం పట్టేలా ఉంది అన్న వల్ల ఆగింది అది. ప్రస్తుతం నేను దాని గురించి ఎక్కువ మాట్లాడలేను, కానీ ఈ మధ్య సీరియస్ కదలికలు ప్రారంభమయ్యాయని నాకు ఎందుకు అనిపిస్తుంది. సో ప్రాబబ్లీ విల్ స్టార్ట్ మూవింగ్ ఇన్ ఎ గుడ్ డైరెక్షన్ సూన్. అది ఉంది ఖచ్చితంగా. ఎస్పీసీలోనే రాజుగారు 2022 నుంచే చేద్దామని అంటున్నారు. అది వీ హ్యావ్ టు డూ దట్ ఫిల్మ్. దట్స్ అ కమిట్మెంట్ ఐ హ్యావ్ గివెన్ టు రాజుగారు. సార్ అందులో నేను హర్ష గారు ఉన్నామని ఆయన అడుగుతున్నాడు సార్, నన్ను అడుగుమన్నాడు. ఆడిషన్స్ డేట్ చెప్తాను నేను మళ్ళీ. అంటే అది సార్ ఆ ప్రాజెక్ట్ అది ప్రభాస్ గారి కోసం చేస్తుంది అనేసి అన్న జట నా వరకు అవి పుకార్లేనండి. దెర్ ఇస్ నోట్, అంటే నిజమైతే నాకు తెలిసేది అలాంటివి ఏం లేవు. అట్లీస్ట్ దే డిడ్ంట్ కమ్ టు మీ. అలా చాలా పుకార్లు వర్ సర్క్యులేటింగ్ ఫర్ ఎ వైల్. సో అవి కాదు. బట్ ఆఫీషియల్లీ ఏంటి మేము ఎలా చేయబోతున్నాం అనేది ఇట్ విల్ టేక్ సమ్ టైం. అయిన తర్వాత ఐ వుడ్ లైక్ టు మై సెల్ఫ్ అనౌన్స్ ఇట్, బికాజ్ అది నా డ్రీమ్ ప్రాజెక్ట్. అది అంటే కొన్ని లైఫ్ ప్రాజెక్ట్స్ అని ఉంటాయి కదా, ఈ తర్వాత ఇంకా మనం విరమించుకోవచ్చు. కళామతలికి చేసిన సేవ అయిపోయింది అలాంటి సినిమాలు. అది డూ ఆర్ డై కైండ్ ఆఫ్ ఫిల్మ్. అంటే మొత్తం ప్రాణశక్తి, జీవశక్తి, ఆత్మశక్తిలు అన్నీ పెట్టి చేయాల్సిన సినిమాలు కొన్ని ఉంటాయి మన జీవితంలో. అలాంటి సినిమా అది. సో అది జరగాలి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. జరిగినప్పుడు ఐడ్ లవ్ టు కమ్ అవుట్. అండ్ అంటే మీరే డైరెక్టరా లేకపోతే స్టోరీ వరకు ఇస్తున్నారు? కాదండి, నేనే దర్శకత్వం చేసే పరిపూర్ణమైన ఉద్దేశంతో ఉన్నా. ఎందుకంటే ఆ కథ నేను రాయడం జరిగింది. నేను జనరల్గా స్టోరీస్ ఎవరికి ఇవ్వను. ఈ స్టోరీ కూడా నేను ఐ వాంట్ టు డైరెక్ట్ ఇట్ మై సెల్ఫ్, బికాజ్ నేను తీసినట్టు ఆ సినిమా ఎవరు తీయలేరు. అంటే వేరే వాళ్ళు వేరేగా తీయచ్చు, బట్ ఐ నో దట్ ఐ కెన్ డూ ఇట్. అంటే అది ఎలా తీయాలనే దాని మీద స్క్రిప్ట్లోనే ఇట్స్ రిటన్ డౌన్. సో ఇది అహంకారంతో చెప్పట్లేదు. ఆ ప్యాషన్, నాకు ఆ స్క్రిప్ట్ పట్ల నాకున్న అనుబంధం అలాంటిది, అందుకని చెప్తున్నాను. సార్ కృష్ణప్రసాద్ గారు, మొన్న ఆదిత్య 369 రీ రిలీజ్ చేశారు. సో మీకు ఎలా అనిపించింది? ఆ సాటిస్ఫాక్షన్ ఏమైనా ఉందా? చాలా మంచి సాటిస్ఫాక్షన్ వచ్చింది. ఎందుకంటే ఈ ట్రెండ్కి ఈ యూత్ ఇంకా వాళ్ళు ఎగరబడి రాలేదే అని అనిపించుకోను. అందరికీ చూపించాలి అనుకున్నాను. 100% నాకు అది రివైవ్ అయిందండి. నాకు ఎనర్జీ నాకు కూడా రివైవ్ అయింది. బాలకృష్ణ గారు ఈజ్ ఆల్సో సో హ్యాపీ. చూసిన వాళ్ళందరూ చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారండి. కమర్షియాలిటీస్ అనేది అది ఇప్పుడు నేను అది అంచనా వేయట్లేదు. ఎందుకంటే 30-35 years అంటే 3.5 decade దాటిందండి. అంటే ఇప్పుడు సార్ ఇప్పుడున్న ఈ టైంకి అది పార్ట్ 2 తీయచ్చు అనేసి అంటున్నారు కదా, మీరేమన్నా ప్లానింగ్ ఇట్లా? నాకు లేదండి, అది బాలకృష్ణ గారిది ఉంది అన్న మరి నాకు తెలియదండి. దర్శి గారు, ఇంతకీ రూపా గారికి పచ్చళ్ళు కొనిపించే స్థాయికి ఎదిగారా లేదా? ఎస్, ఎదిగానండి. 25వ తారీఖు డెలివరీ అవుతుంది. అయితే రీల్ బాగుంది, బట్ ముగ్గురు అమ్మాయిలు కష్టం మీద పడ్డారు ఏంటండి? ముగ్గురు అమ్మాయిలు పికిల్స్ ఎవరైతే ఉన్నారో మా మీద రీల్స్ ఎందుకని వీడియోలు రిలీజ్ చేస్తూనే ఉన్నారు. ఒకటి ఏంటంటే అక్కడ ఇక్కడ మేము ఇప్పుడు ఇంటర్నెట్లో జరుగుతున్న ఒక మేజర్ డిస్కషన్ అది అబౌట్ దాట్. అది నాకు మా క్రియేటర్ అతను యోగానంద్ వచ్చి అతను చెప్పగానే ఇట్లా చేస్తున్నారంటే ముందు మేము కూడా అదే అనుకున్నాం, నేను విద్య ఒకసారి అలా చేయొచ్చా లేదా అనేది. బట్ వీఆర్ వెరీ ష్యూర్ దట్ ఎక్కడ కానీ వాళ్ళ పచ్చళ్ళు కానీ లేకపోతే వాళ్ళ అమ్మాయిల మీద కానీ వీ డింట్ పాస్ ఎనీ కామెంట్స్, వీ డింట్ వాంట్ టు డూ ఎనీథింగ్ అబౌట్ ఇట్. ఇంటర్నెట్లో సాగుతున్న ఒక మేజర్ ట్రెండ్ని మేము కూడా ఫాలో అయ్యి దాని ద్వారా ముందుకు తీసుకెళ్దామని అనుకున్నాము. అక్కడ కూడా నేను పచ్చళ్ళ వ్యాపారం చేస్తా అని ఐ టుక్ దేర్ సైడ్ ఇన్ అ వే టు సే దట్ యునో ఇదేదో యాజ్ మచ్ యాజ్ వీ ఆల్ వాంట్ టు హ్యావ్ ఫన్. ఇప్పుడు ఏంటంటే ఒక సినిమా చూసి మనం ఎక్కడో స్కిట్ చూస్తుంటాం కదా, అట్లనే ఒక రీల్ చూసి నేను కూడా ఇన్స్పైర్ అయ్యి నేను కూడా దాన్ని అట్లా నా వ్యక్తిగత సినిమా దానికోసం వాడుకున్నాను.